ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ జన్మరాశిలోని శనితో పాటు అక్కడ కుజుడు కూడా ఉన్నాడు. ఈ కుజుడు కూడా శని జన్మరాశిలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి కొంచెం అంటే ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా కుజుడు కుంభరాశిలోనే ఉంటాడు. ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మీరు ఎటువంటి వ్యవహారాలు నడుపుతున్నా, ఎవరితో మాట్లాడినా, అయితే ఏ వ్యవహారం నడిపినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఆవేశాలు పెడుతూ ఊరికినే కోపం వచ్చేస్తుంది. ఊరికినే కోపం తారాస్థాయిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ గొడవలు అయిపోతాయి. అనాలోచిత నిర్ణయాలు, అలాగే తొందరపాటు నిర్ణయాలు, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. పోనీ ఏప్రిల్ 23వ తేదీ నుంచి అన్నా కుంభరాశి వాళ్ళకి బాగుంటుందా? కుజుడు వెళ్ళిపోతాడు కదా, మీనరాశిలోకి వెళ్తాడు కదా, మరి అప్పటి నుంచన్నా బాగుంటుందా అంటే కుజుడు అక్కడ ధనస్థానంలోకి వెళ్తున్నాడు. కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు ఏప్రిల్ 23 నుంచి. ఏప్రిల్ 23 నుంచి కుజుడు ధనస్థానంలోకి వెళ్తున్నాడు. అలాగే అది వాక్కు స్థానం కూడా అయ్యింది, అలాగే కుటుంబ స్థానం కూడా అయ్యింది. మరి ధనస్థానంలోకి వెళ్ళటం వల్ల అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నాడు, మీనంలో రాహు ఉన్నాడు. ఈ రాహుతో కలిసి కుజుడు అక్కడ సంచారం చేస్తాడు. ఎప్పటి వరకు? జూన్ 1వ తేదీ వరకు. ఈ జూన్ 1వ తేదీ వరకు కూడా కుజుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి వాళ్ళు జూన్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి మినహాయింపులు లేవు. అందువల్ల ప్రతి విషయంలో కూడా కుంభరాశి వాళ్ళు ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మీరు 1కి 10 సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు కూడా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. అందులో ఎలాంటి మినహాయింపు లేదు. అంగారక స్తోత్రపఠనం చేయాలి, సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎలాంటి మంత్రమైనా జపమైనా ఏదో ఒకటి మీకు చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? జూన్ 1వ తేదీ వరకు. అలా చేస్తేనే మీకు ఆ కుజ గ్రహం పెట్టే వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కొంచెం ఆ తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలకి లోను కాకూడదు. కోపం పెరిగిపోద్ది, ఆవేశం వచ్చేస్తుంది. అయినా మీరు కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. జూన్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళు కుజుడి వల్ల మీకు ఏదో ఒక రకమైన ఇబ్బంది వస్తుంది, ఏదో ఒక రకమైన అనర్థాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి. మరి కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా కుజుడు 23వ తేదీ వరకు శనితో ఉంటాడు. 23 నుంచి ఆయన మీనరాశిలోకి అంటే ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. అవి పక్కన పెడదాం. చంద్రుడి పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా కూడా చంద్రుడు వీళ్ళకి ఖచ్చితంగా పంచమ స్థానంలో ఉంటాడు 15వ తేదీన
పంచమ స్థానంలో ఉంటాడు కాబట్టి సంతానం విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వాళ్ళ ఉద్యోగాల గురించి కానీ, వ్యాపారాల గురించి కానీ, చదువుల గురించి కానీ మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే పని ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక 16వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం మనం అనుకూలమైన సమయంగానే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అప్పుడు ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు మీ శత్రువుల మీద విజయం సాధిస్తారు. మీరు ఏమైనా రుణాలు కనుక ప్రయత్నాలు చేస్తుంటే రుణాలు మీకు అనుకూలంగా మంజూరు అవుతాయి. ఆరోగ్యం మీకు సిద్ధిస్తుంది. గతంలో మీకు అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ యొక్క వ్యాపార భాగస్వాములతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. అలాగే మీ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా భార్యాభర్తల మధ్య కానీ, ప్రేమికుల మధ్య కానీ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మెరుగుపడతాయి, గట్టిపడతాయి. అలాగే రుణ భారం తగ్గుతుంది. అప్పులు ఏమైనా ఉంటే అప్పులన్నీ తీర్చేస్తారు. అలాగే శత్రు బాధలు కూడా మీకు తగ్గుతాయి. అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. 16వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 20వ తేదీ రాత్రి నుంచి 23వ తేదీ ఉదయం వరకు కూడా ఈ రాశి వాళ్ళకి అష్టమ చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది. ఈ అష్టమ చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకుల ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇష్టం లేని పనులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అజీర్ణ వ్యాధులు వస్తాయి. ఈ పిక్కలు కండరాలకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. అలాగే బయట ఎక్కడికి వెళ్ళినా సరే మీరు హోటల్స్లో కానీ లేకపోతే ఇతరత్రా కానీ ఈ కలుషితమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణాశయం సంబంధమైన అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అనారోగ్యం వల్ల మీరు కొంచెం మానసికమైన వేదనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క తండ్రికి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి కూడా మీరు కొంచెం సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అలాగే తండ్రి సంబంధమైన బంధువులతో కూడా మీకు విరోధాలు కానీ విద్వేషాలు కానీ ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి 23వ తేదీ నుంచి 23వ తేదీ ఉదయం నుంచి 28వ తేదీ ఉదయం వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు అవి జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సంతానంతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు మీ ప్రయత్నాలన్నీ కూడా కార్యరూపం దాల్చడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. అలాగే దానివల్ల ఏంటంటే మీ కృషి వల్ల మీకు చాలా వరకు సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ తర్వాత అంటే 23వ తేదీ రాత్రి నుంచి 25వ తేదీ వరకు కూడా మీకు కొంచెం పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. 26వ తేదీ ఉదయం నుంచి 26వ తేదీ మధ్యాహ్నం నుంచి 28వ తేదీ ఉదయం వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఉద్యోగాల్లో మీకు మంచి పురోగతి లభిస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన అనుమతుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే అవన్నీ కూడా
మీకు 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 అనుకూలంగా మంజూరు అవుతాయి, రుణాలు మంజూరు అవుతాయి, మీ పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 28వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు బాగా పెరిగిపోయి ఖచ్చితంగా కూడా మీకు ఖర్చులు అవి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, ధన వ్యయం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ ద్వితీయ పక్షంలో, ఏప్రిల్ నెల ద్వితీయ పక్షంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొన్ని చోట్ల అష్టమ చంద్రుడి దోషం ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ధనిష్ట నక్షత్ర జాతకులకైతే 19వ తేదీ ఉదయం నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల 40 నిమిషాల 8 గంటల వరకు, అలాగే 23వ తేదీ ఉదయం ధనిష్ట నక్షత్ర జాతకులకి అంత అనుకూలమైన సమయం కాదు. అలాగే 23వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా శతభిష నక్షత్ర జాతకులకి అంత అనుకూలమైన సమయం కాదు. అలాగే 26వ తేదీ సాయంత్రం నుంచి 27వ తేదీ ఉదయం వరకు కూడా పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి అంత అనుకూలమైన సమయం. కాబట్టి ఆయా సమయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉండి ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది అవుతుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా శని జపం చేయండి, అలాగే అంగారక జపం చేయండి, అంగారక స్తోత్ర పఠనం చేయండి, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా మీరు చేయండి. ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం కానీ గోవింద నామాలు కానీ మీరు పఠించడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా నవగ్రహ జపాన్ని మాత్రం మీరు విడిచిపెట్టద్దు. ఎందుకంటే ఈ నెలలో మీరు వచ్చిన అవకాశాలను కూడా కాల జార్చుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, లేకపోతే మీ యొక్క బద్ధకం వల్ల, మీ యొక్క సోమర్థనం వల్ల వచ్చిన అవకాశాలను మీరు జారవిడుచుకునే సందర్భాలు వస్తాయి. కాబట్టి మీరు వచ్చిన అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా జారవిడుచుకోవద్దు. వచ్చిన అవకాశాలను మీరు ఉపయోగించుకోండి, కష్టపడి పనిచేయండి, కష్టపడి చిత్తశుద్ధితో పనిచేయండి, ఎన్ని గంటలైనా పనిచేయండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. ఆ పని చేస్తూ నేను చెప్పిన పరిహారాలని చేస్తే కనుక చాలా వరకు మేలు జరుగుతుంది. అయితే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కూడా నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి. ఎందుకంటే గోచార ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. వ్యక్తిగత జాతకమే ప్రధానమైంది. కాబట్టి అందరూ కూడా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. కూడా కాల జార్చుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, లేకపోతే మీ యొక్క బద్ధకం వల్ల, మీ యొక్క సోమర్థనం వల్ల వచ్చిన అవకాశాలను మీరు జారవిడుచుకునే సందర్భాలు వస్తాయి. కాబట్టి మీరు వచ్చిన అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా జారవిడుచుకోవద్దు. వచ్చిన అవకాశాలను మీరు ఉపయోగించుకోండి, కష్టపడి పనిచేయండి, కష్టపడి చిత్తశుద్ధితో పనిచేయండి, ఎన్ని గంటలైనా పనిచేయండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. ఆ పని చేస్తూ నేను చెప్పిన పరిహారాలని చేస్తే కనుక చాలా వరకు మేలు జరుగుతుంది. అయితే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కూడా నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి. ఎందుకంటే గోచార ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. వ్యక్తిగత జాతకమే ప్రధానమైంది. కాబట్టి అందరూ కూడా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.